హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కాస్టింగ్ చాప్టర్లో ఎంప్లాయీ కాస్ట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ని చూద్దాం. ఎంప్లాయీ కాస్ట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని ఇంకొక విధంగా లేబర్ అని కూడా అంటారు. లేబర్ కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్, వేజ్ పేమెంట్ మెథడ్స్, ఇన్సెంటివ్ స్కీమ్స్, లేబర్ టర్నోవర్ రేట్. ఈ 3 లేబర్ కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్. వేజ్ పేమెంట్ మెథడ్స్ చూద్దాం. బేసికల్లీ వేజ్ పేమెంట్ మెథడ్స్ ఆర్ 2 టైప్స్. వేజ్ పేమెంట్ మెథడ్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో టైమ్ రేట్ వేజ్ సిస్టమ్, ఇంకొకటి పీస్ రేట్ వేజ్ సిస్టమ్. టైమ్ రేట్ వేజ్ సిస్టమ్ చూద్దాం. ఫస్ట్, ఏ వర్కర్ ఈజ్ ఫిక్స్డ్ అట్ ఏ ఫిక్స్డ్ రేట్ పర్ అవర్ ఈజ్ కాల్డ్ టైమ్ రేట్ సిస్టమ్. హవర్స్ ప్రకారం పే చేస్తే దాన్ని టైమ్ రేట్ వేజ్ సిస్టమ్ అంటారు. దీనికి వేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి టైమ్ ఇంటూ రేట్. టీ అంటే యాక్చువల్ టైం టేకన్, ఆర్ అంటే హవర్లీ రేట్. నెక్స్ట్, పీస్ రేట్ వేజ్ సిస్టమ్ చూద్దాం. ఏ వర్కర్ ఈజ్ పెయిడ్ అట్ ఏ ఫిక్స్డ్ రేట్ పర్ పీస్ ప్రొడ్యూస్డ్. ఒక పీస్ ప్రొడ్యూస్ చేయడానికి ఆ వర్కర్కి మనం ఒక రేట్ని పే చేస్తాము. అంటే పీస్ని బట్టి ఇక్కడ రేట్ పే చేస్తారు అమౌంట్. వేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నెంబర్ ఆఫ్ పీసెస్ ప్రొడ్యూస్డ్ ఇంటూ పీస్ రేట్ పర్ పీస్. ఒక పీస్కి ఎంత రేట్తో మల్టిప్లై చేస్తారు. పీస్ రేట్ పర్ పీస్ ఫార్ములా వచ్చేసి వేజ్ ఫర్ ఏ డెఫినెట్ పీరియడ్ డివైడెడ్ బై స్టాండర్డ్ అవుట్పుట్ ఫర్ ద సేమ్ డెఫినెట్ పీరియడ్ చేస్తే పీస్ రేట్ పర్ పీస్ వచ్చింది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ పర్ పీస్. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ పర్ పీస్కి వచ్చేసి టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ ఏ వర్కర్ యొక్క టోటల్ ఎర్నింగ్స్ ఎంత అండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పీసెస్ ప్రొడ్యూస్డ్ పర్ పీస్కి కనుక్కునేటప్పుడు నెంబర్ ఆఫ్ పీసెస్ ప్రొడ్యూస్డ్తో డివిజన్ చేయాలి టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ ఏ వర్కర్ యొక్క. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ పర్ అవర్ అయితే కనుక టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ ఏ వర్కర్ని టీతో డివైడ్ చేయాలి, టైంతో. పర్ అవర్ అన్నప్పుడు, పీస్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ పీసెస్ ప్రొడ్యూస్డ్తో డివైడ్ చేయాలి. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ రేట్ వేజ్ సిస్టమ్ అండ్ పీస్ రేట్ వేజ్ సిస్టమ్ చూద్దాం. పేమెంట్ వచ్చేసి టైం రేట్లో అయితే పర్ అవర్కి పే చేస్తారు. పీస్ రేట్లో అయితే ఇంకా పర్ పీస్ ప్రొడ్యూస్ చేసినందుకు పే చేస్తారు. క్వాలిటీ వచ్చేసి టైం రేట్ వే సిస్టంలోనే హైగా ఉండిద్ది, మంచిగా ఉండిద్ది కంపేర్ విత్ పీస్ రేట్ వే సిస్టంతో కంపేర్ చేసుకుంటే. పర్ఫార్మెన్స్ అండ్ రివార్డ్ వచ్చేసి దెర్ ఈజ్ నో లింకేజ్ బిట్వీన్ పర్ఫార్మెన్స్ అండ్ రివార్డ్. టైమ్ రేట్ వే సిస్టంలో దెర్ ఈజ్ నో లింకేజ్. పర్ఫార్మెన్స్కి రివార్డ్కి ఏం లింకేజ్ ఉండదు. బట్ పీస్ రేట్ వే సిస్టంలో మాత్రం లింకేజ్ ఉంటుంది పర్ఫార్మెన్స్కి రివార్డ్కి. గ్యారంటీ వేజ్. టైమ్ రేట్ వే సిస్టమ్ ఈజ్ ఏ గ్యారంటీడ్ వేజ్. టైంకి బట్టి వేజ్ పే చేస్తారు. పీస్ రేట్ వేజ్ ఈజ్ నాట్ ఏ గ్యారంటీడ్ వేజ్. పీస్ రేట్ వేజ్ మాత్రం గ్యారంటీడ్ వేజ్ కాదు. హల్సే ప్రీమియం ప్లాన్ ఫార్ములా వచ్చేసి టీ ఇంటూ ఆర్ ప్లస్ 30% ఆఫ్ టైమ్ సేవ్డ్ ఇంటూ ఆర్. టైమ్ సేవ్డ్ అంటే ఎస్హెచ్ మైనస్ ఏహెచ్. ఎస్హెచ్ అంటే స్టాండర్డ్ అవర్స్ అలౌడ్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఏహెచ్ అంటే యాక్చువల్ అవర్స్ టేకెన్ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. హల్సే ప్రీమియం ప్లాన్లో వచ్చేసి 50% ఆఫ్ టైమ్ సేవ్డ్. హల్సే వియర్ ప్రీమియం ప్లాన్లో వచ్చేసి 30%. రోవన్ ప్రీమియం ప్లాన్ వచ్చేసి టీ ఇంటూ ఆర్ ప్లస్ టైమ్ సేవ్ డివైడెడ్ బై స్టాండర్డ్ టైమ్ ఇంటూ టీ ఇంటూ ఆర్. నెక్స్ట్, లేబర్ టర్నోవర్ రేట్ ఫార్ములాస్ చూద్దాం. లేబర్ టర్నోవర్ రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ది కాంపోజిషన్ ఆఫ్ లేబర్ ఫోర్స్ డ్యూరింగ్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ అండర్
separation method, replacement method, newly recruits method, total joinings method or accessions method, flux 1 method, flux 2 method. First separation method. Separation method వచ్చేసి ఫార్ములా నెంబర్ ఆఫ్ సెపరేషన్స్ డివైడెడ్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ 100. సెపరేషన్స్ అంటే వర్కర్స్ వెళ్ళిపోయిన వాళ్ళు, వర్కర్స్ లెఫ్ట్ అండ్ డిశ్చార్జ్. రీప్లేస్మెంట్ మెథడ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ డివైడెడ్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ 100. రీప్లేస్మెంట్స్ అంటే వర్కర్స్ రిక్రూటెడ్ అన్ అకౌంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీ. ఏదైనా వేకెన్సీలో వర్కర్స్ని రిక్రూట్ చేస్తే వాళ్ళని రీప్లేస్మెంట్స్ అంటారు. న్యూలీ రిక్రూట్స్ మెథడ్ అయితే నెంబర్ ఆఫ్ న్యూలీ రిక్రూట్స్ డివైడెడ్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఎంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు. నెక్స్ట్ టోటల్ జాయినింగ్స్ మెథడ్ ఆర్ యాక్సెసన్స్ మెథడ్. నెంబర్ ఆఫ్ యాక్సెసర్స్ డివైడెడ్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇంటూ 100. యాక్సెసర్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూలీ రిక్రూట్స్, అంటే రీప్లేస్మెంట్స్ ప్లస్ న్యూలీ రిక్రూట్స్. ఫ్లక్స్ 1 మెథడ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సెపరేషన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ డివైడెడ్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఫ్లక్స్ 2 మెథడ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సెపరేషన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రీప్లేస్మెంట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూలీ రిక్రూట్స్ డివైడెడ్ బై యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఎంప్లాయీస్ అట్ ద ఎండ్లో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలంటే బిగినింగ్లో నుంచి సపరేషన్స్ని మైనస్ చేసి రిక్రూట్స్ని రీప్లేస్మెంట్స్ని అడిషన్ చేస్తే ఎంప్లాయీస్ అట్ ద ఎండ్ ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. అమెండ్ అవ్వకముందు ఈ చాప్టర్ ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. గ్యాన్ టెస్ట్, టాస్క్ బోనస్ ప్లాన్, టైలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్, ఎమర్షన్ ఎఫిషియన్సీ బోనస్ సిస్టమ్, మెరిక్, బిడాక్స్ పాయింట్ సిస్టమ్, ఇలా చాలా ఉన్నాయి. అన్నిటినీ రిమూవ్ చేసేసారు. ఇక్కడితో ఈ చాప్టర్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వీ విల్ సీ అనదర్ చాప్టర్.